నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే. రాజేష్ గారు, 14,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ఏది జనవరి అంతకు ముందు బటన్ నొక్కింది కానివ్వండి, లేదంటే 6 సార్లు బటన్ నొక్కినటువంటి దాంట్లో కానివ్వండి, రావాల్సింది ఎన్నికల ముందిస్తా ఉన్నారు. సరే, కోడ్ వల్ల రకరకాల కారణాల వల్ల ఎన్నికలను ప్రభావితం చేయడం మొత్తానికి ఈసీ నిర్ణయంతో ఆగిపోయింది. బట్ మొత్తం 2 రోజులు అవుతోంది పోలింగ్ అయిపోయి కూడా, ఇది రెండో రోజు. ఇంతవరకు మరి ఆ 14,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల ఖాతాలో పడేటువంటి దాఖలు అయితే అక్కడ కనిపించట్లేదు. ముందు ముందు కూడా పడతాయనేటువంటి నమ్మకం అయితే అందరిలో పోతుంది. ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా ఈసీకి లెటర్ రాసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. తొందరగా వాటిని పంచండి, ప్రజలకు పంచండి అని చెప్పేసి. సో అసలు మీ ఉద్దేశం ఏంటి? ఆ 14,000 కోట్లు పడతాయా, పడవా, ఏమైనా మతలబు ఉంటుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదటిగా గౌరవ హైకోర్టు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని సుమోటోగా న్యాయస్థానానికి పిలవాలి. ఆయన సమన్ చేసి పిలిపించి, మీరు ఎన్నికలకి 3 రోజుల ముందు సంక్షేమ పథకాల లబ్ధిదారులు దాఖలు చేసిన పిటిషన్లో మీరు కోర్టుకి అఫిడవిట్ ఇచ్చున్నారు. మేము ఇప్పటికే సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఆ పంపిణీ చేయడం లేట్ అయింది కాబట్టి అత్యవసరంగా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పని మీరు కోర్టుకి అఫిడవిట్ ఇస్తున్నారు. మీకు ఎలక్షన్ కమిషన్ 14వ తారీఖు నుంచి ఎప్పుడైనా సరే మీ సబ్మిట్ అంటే ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఆ నగదు జమ చేసుకోమని చెప్పని అనుమతి ఇచ్చున్న నేపథ్యంలో ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా 14వ తారీఖు రోజు ఎందుకు ఆ నగదు జమ చేయలేదు అని చెప్పని అడగాలి. ఎందుకనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఖచ్చితంగా ప్రశ్నార్థకం. ఆయన 2023 సంవత్సరం పంపిణీ చేసిన సంక్షేమ పథకాలని 2024 తారీఖు వరకు 2024 సంవత్సరం జనవరి వరకు డ్రాక్ చేస్తూ వచ్చి 2024 జనవరి 23 తారీఖు రోజున వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి, ఫిబ్రవరి 28 తారీఖు కళ్యాణ మస్తు షాదీ తోఫాకు సంబంధించి, మార్చి 1 తారీఖు జగనన్న విద్యా దీవెనకు సంబంధించి, మార్చి 6 తారీఖు రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి, మార్చి 7 తారీఖు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి, మార్చి 14 తారీఖు ఈబీసీ నేస్తానికి సంబంధించిన సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఇదిగో సంక్షేమ పథకాలు నేను ఇప్పుడు బటన్ నొక్కడం ద్వారా నేరుగా మీ అకౌంట్ లో జమ అవుతున్నాయి అని చెప్పని ఆర్భాటపు ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా తప్పనిసరిగా ప్రస్తావించి తీరాలి. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల పంపిణీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆయన ఇంట్లో కూర్చొని ఆ బటన్ నొక్కడం ద్వారా ఈ సంక్షేమ పథకాల పంపిణీ చేయలే. ఆయన 6 సందర్భాల్లోనూ 6 ప్రాంతాల్లో ప్రభుత్వ ధనంతో సభలు ఏర్పాటు చేయించారు. తాను హెలికాప్టర్లో ఆ ప్రాంతానికి ప్రయాణం చేశారు. ఆ సభల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి వందలాది బస్సుల్లో మహిళల్ని సమీకరించారు. అదే సందర్భంలో పేపర్లో ప్రభుత్వ ధనంతో ఫుల్ఫిల్ జాడీలు ఇచ్చారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క సభ నిర్వహణ కోసం ఈ సంక్షేమ పథకాల నిధుల విడుదల సందర్భంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి మేము సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేస్తున్నాము అని చెప్పని ప్రజల్లో దాన్ని ఓట్ల రూపంలో మలుచుకునే ప్రయత్నం చేశారు. ఒక ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వానికి ఈ 6 సందర్భాల్లో కూడా కలిపి కనీసం అంచనా అయితే ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. ఎందుకంటే కొన్ని వందలాది బస్సుల్లో మహిళలు తరలించారు ఒక్కొక్కరికి. వాళ్ళకి ఆర్టీసీకి ప్రభుత్వం తరఫు నుంచి పే చేసిన డబ్బులు కానీ, లేదు ఇప్పటికి బకాయి ఉన్న డబ్బులు కానీ, ఇవన్నీ కలుపుకుంటే కనీసం ఒక 150-200 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారు. మరి ఖర్చు పెట్టారు సరే, ఎప్పుడు జనవరి 23 మే 13 తారీఖు ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికలకి 3 రోజుల ముందు మేము ఇప్పుడు నిధులు విడుదల చేస్తామని చెప్పని ప్రయత్నం చేయడం ఏంటి? అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు బటన్ నొక్కిన విదిన్ 24 అవర్స్ ఆ బెనిఫిషరీస్ అకౌంట్ లో డబ్బులు జమ అయి ఉండాలి కదా. జమ కాలేదు అని అంటే మీరు ఉత్తుత్తి బటన్లు నొక్కారా, మీరు ప్రజలను వంచారా, మీరు డబ్బులు చేతిలో లేకుండానే ఇదిగో డబ్బులు వేస్తున్నా అని చెప్పని ప్రజలను భ్రమింపజేశారా? మొట్టమొదటి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు మే దాకా మీకు ఎందుకు టైం గడుపుకుంటా వచ్చారు? లేదు, ఆ రోజు బటన్ నొక్కేసి ఆ రోజు నిధులు విడుదల చేయకుండా ఆ నిధులు మొత్తాన్ని రిజర్వ్ చేసి పెట్టి ఎన్నికలు సమీపించే ఒక 48 గంటల ముందో 72 గంటల ముందో ఆ లబ్ధిదారుల అకౌంట్ లో జమ చేయడం ద్వారా ప్రభుత్వ ధనంతో ఓట్లు కొట్టేయాలని చెప్పని ఆలోచన చేశారా? ఏ ఆలోచన చేసినా తప్పే. ఒకటి, నిధులు మీకు లభ్యత లేకుండా
ఈ ప్రాసెస్ నడిపించినా తప్పే, లేదు నిధుల లభ్యత ఉన్నా దాన్ని ఎన్నికల కోసం ఒక అస్త్రంగా మలుచుకోవాలని చెప్పిన ప్రయత్నం చేసినా కూడా తప్పే. అధికార దుర్వినియోగమే అది. ప్రజాధనంతో ఓట్లు కొనుగోలు చేయాలని చేసిన ప్రయత్నంగానే భావించాలి. ఇక్కడ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఆక్షేపణీయం, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా ఆక్షేపణీయం. ఖచ్చితంగా ప్రజలను వంచనకు గురి చేసినందుకు వీళ్ళిద్దరి మీద మొట్టమొదట సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయాలి. ప్రజల్ని నిలువున వంచి ఇటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల ముందు సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేరిట కేసులు ఫైల్ చేయించారు. ఇక్కడ గమనించుకుందాం మనం, మీరు విడుదల చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు 18,750 రూపాయలతో ఉన్న వైఎస్ఆర్ చేయూతే అతిపెద్ద సంక్షేమ పథకం. విద్యా దీవెన వచ్చేటప్పుడు డైరెక్ట్ గా కాలేజీకి వెళ్తుంది కాబట్టి అది వ్యక్తిగా వీళ్ళకి అందే సంక్షేమం కాదు, కాలేజీ అకౌంట్కి వెళ్ళేది. అటువంటి నేపథ్యంలో 18,750 రూపాయల సంక్షేమం కోసం గౌరవ హైకోర్టుకు వచ్చి కేసు ఫైల్ చేసేందుకు స్తోమత ఉన్న లబ్ధిదారులు ఎవరు? ఖచ్చితంగా ఇది అధికార పార్టీ నడిపించిన ఆర్కిస్ట్రేటెడ్ డ్రామా అనేది అర్థమవుతుంది. ఇటువంటి డ్రామా నడిపించిన మరి జనవరి 23వ తారీఖు ముఖ్యమంత్రి బటన్ నొక్కితే మే 13 ఎన్నికల ముందు దాకా ఈ సోకాల్డ్ లబ్ధిదారులు ఎందుకని కోర్టునప్పుడు వచ్చాం? ముఖ్యమంత్రిని కదా మొట్టమొదట బ్లేమ్ చేయాల్సింది, ఆయన కదా బటన్ నొక్కింది. అధికార వ్యవస్థని లీడ్ చేస్తున్న చీఫ్ సెక్రటరీ మీకు అకౌంటబుల్, వాళ్ళని ఎందుకు రాజేష్ గారు ఇప్పటికి కూడా ఈ యొక్క నిధులు ఏదైతే 14,000 కోట్ల రూపాయలు వీటిని అందించకుండా వాళ్ళ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందనే ఒక ఆరోపణ కూడా వస్తుంది కదా, వాస్తవం అంటారా? మాట్లాడదాం, అది కూడా చెప్తా నేను. ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీకు ఎన్నికల ముందు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అని చెప్పని మీకు అడిషనల్ అడ్వాంటేజ్ దక్కనివ్వదు. ఎందుకంటే అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండే విధంగా పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నప్పుడు మీకు అడ్డుకట్ట వేసి తీరుతుంది. అటువంటి సందర్భంలో మీరు ప్రతిపక్ష పార్టీని ఎన్నికల సంఘాన్ని బాధ్యులుగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ నిమిషాన సంక్షేమ పథకాల లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకపోతే కొంపలు మునిగిపోతానన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దాని ద్వారా పొలిటికల్ మైలేజ్ రప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంఘం మీకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, మీరు 14వ తారీఖు నుంచి ఏ రోజైనా డిపాజిట్ చేసుకోండి అని చెప్పని. మీరు సంక్షేమ పథకాల లబ్ధిదారుల పట్ల అంతటి కన్సర్న్ ఉండున్నట్టయితే 13వ తారీఖు ఎన్నికలు పూర్తయిని 14వ తారీఖు జమ చేసి ఉండొచ్చు, లేదు ఈరోజు 15వ తారీఖు జమ చేసి ఉండొచ్చు. ఎందుకు జమ చేయట్లా? మీరు ఆల్రెడీ గౌరవ హైకోర్టుకి ఎలక్షన్ కమిషన్ కి నిధుల లభ్యత ఉంది అని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో ఎలక్షన్ కమిషన్ మీ నుంచి మరింత నిశ్చితమైన వివరణ కూడా కోరడం జరిగింది. అప్పుడు బటన్ నొక్కి ఇప్పటిదాకా ఎందుకు ఆగారు? ఆ రోజు మీ దగ్గర ఫండ్స్ అవైలబిలిటీ లేవా, లేకుండానే బటన్ నొక్కారా అని చెప్పని వివరణ కోరితే ఆ రోజు ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీ దగ్గర ఆ రోజే ఫండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఉన్నా కూడా మీరు ప్రజలకి ఆ నిధులు ఒత్తొత్త బటన్లు నొక్కారు కానీ ఇప్పుడు డబ్బులు పంపించకుండా మీరు వాటిని అన్నింటినీ పేరబెట్టి ఎన్నికల ముందు ఓటు పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేశారు అని చెప్పని మీ దుర్బుద్ధి చాలా స్పష్టంగా ఇవాళ ఎన్నికల సంఘం ద్వారా సమాజానికి ఎక్స్పోజ్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో నేను అదే చెప్తున్నా, పాలకులుగా ఉన్న వాళ్ళకి, బిజినెస్ రూల్స్ కి కట్టుబడి పనిచేయాల్సిన అధికారులకి ఇటువంటి పొలిటికల్ ఎవిలేషన్స్ తోటో లేకపోతే దుర్బుద్ధులతోటో ఎన్నికల మైలేజ్ కోసం ప్రభుత్వ వనరుని దుర్వినియోగం చేయాలనే ఆలోచనతో వ్యవహరిస్తున్నప్పుడు ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ కి అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు చీటింగ్ కేసు నమోదు చేస్తే రాలి వీళ్ళిద్దరి మీద ఎన్నికల సంఘం ఆ దిశగా చొరవ చూపాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాలి. 2019 ఎన్నికల సందర్భంగా ఆ రోజు రైతు రుణమాఫీకి సంబంధించి 4, 5వ విడతల రుణమాఫీకి నిధులు రైతుల అకౌంట్ లో జమ చేయాలి అని చెప్పని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేస్తే ఆనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ నిధుల విడుదలని నేను అంగీకరించట్లేదు అని చెప్పని ఫండ్స్ అవైలబిలిటీ ఉన్న ఆపేయడం జరిగింది. ఆపేసిన తర్వాత కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రస్తావన చేస్తే ఆ ప్రభుత్వం పథకం అది మేమెందుకు దాన్ని ఆర్డర్ చేస్తాం, మేమెందుకు ఆ నిధులు విడుదల చేస్తాము అని చెప్పని, అది మాకు సంబంధించిన పథకం కాదు అని చెప్పని వాళ్ళ నిధులు విడుదల చేయలే. అంటే రైతులకి శాశ్వతంగా 4, 5 విడతల రుణమాఫీ నిధులు దక్కల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు అందుబాటులో ఉన్న నిధుల్ని గతంలోనే బటన్ నొక్కిన సంక్షేమ పథకాల లబ్ధాలకు అందివ్వకపోతే రేపు రాబోతున్న ప్రభుత్వం ఎందుకు అందిస్తుంది? మీ ప్రభుత్వ పథకాలుగా మీరు ఏదైతే మార్గం చూపించారో అదే మార్గం ప్రకారం వాళ్ళు కూడా ఈ నిధుల్ని అందివ్వకపోతే అంతిమంగా నష్టపోయేది లబ్ధిదారులు. మిమ్మల్ని నమ్మి మీ మాటలు విన్నా
మీ సభలకు వచ్చినా మీ ప్రసంగాలు విన్నా లబ్ధిదారులు నష్టపోతున్నారు. ఒక విధంగా పాల్గొడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను వంచిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్, గౌరవ హైకోర్టు ఈ నిధులని కాంట్రాక్టర్లకు మళ్లించకుండా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి, గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన విధంగా స్పష్టంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చేర్చాలి, ఆ దిశగా చీఫ్ సెక్రటరీని ఆదేశించాలి, ఆదేశాలను మన్నించే విధంగా, ఆదేశాలను మన్నించి సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఆ నిధులు చేర్చే విధంగా డే టు డే మానిటరింగ్ చేయాలని చెప్పి కోరదాం.